సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. గత 5 సంవత్సరాలుగా అమరావతిపై నిర్లక్ష్యం కొనసాగింది. పూర్తిగా నిర్వీర్యమైంది. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతికి ఊపిరిపోసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉగ్రదాడుల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రధాని మోదీ బిజీగా ఉన్నా చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కార్యక్రమానికి హాజరయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. మోదీ ప్రసంగిస్తున్నంతసేపు ప్రాంగణం దద్దరిల్లింది. ప్రజలు కేరింతలు చప్పట్లతో మారుమ్రోగింది. ప్రధాని చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఆ సమయంలో చంద్రబాబు నవ్వుతూ కనిపించారు. చంద్రబాబుపై తనకు అపార నమ్మకముందని, అమరావతి 3 ఏళ్లలో పూర్తి చేస్తారని మోదీ ప్రకటించారు. దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇది కేవలం శంకుస్థాపనలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, వికసిత్ భారత్ నిదర్శనాలు. ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. ఒక ఉత్తమమైన పనిని ప్రారంభించాలన్నా, దానిని మెరుగ్గా వేగంగా పూర్తి చేయాలన్నా దేశంలో ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమని మోదీ స్పష్టం చేయడం విశేషం. మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు మోదీ. ఏపీ ప్రభుత్వంతో కలిసి పోలవరంను పూర్తి చేసి తీరుతామని తేల్చి చెప్పారు. ఒకప్పుడు ఏపీ తెలంగాణకు రైల్వే బడ్జెట్ 900 కోట్ల రూపాయల లోపే ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఒక ఏపీకే 9,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే నిధులు కేటాయించామని చెప్పారు. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందన్నారు. రైలు ప్రాజెక్టులతో రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందన్నారు. ఇది ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని పనులతో పాటు 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ సభా వేదిక పైనుంచి వర్చువల్ విధానంలో వాటికి శ్రీకారం చుట్టారు. 49,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమరావతిలో చేపడతారు. మరో 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. చివరగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు. అందుకు గుర్తుగా పైలాన్ ఆవిష్కరించారు. అమరావతికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే మోదీ అమరావతి పర్యటన విజయవంతంగా పూర్తయింది.